కొద్ది దినాల క్రితం రూథర్ఫోర్డ్ అంటే ఆయన రాసిన మాటలు చదువుతూ వచ్చాను. He is writing about heaven. పరలోకం గురించి రాస్తూ వచ్చాడు. Rutherford, an old preacher, once said like this. ఈ రూథర్ఫోర్డ్ అనే ఒక పెద్ద ఆయన ఇట్లా అన్నాడు, Heaven and Christ are the same thing. చూడండి, పరలోకము క్రీస్తు ఇద్దరు అదే. When you speak about heaven, that means Christ. When you speak about Christ, that means it is heaven. నువ్వు పరలోకము గురించి మాట్లాడితే క్రీస్తుని గురించి మాట్లాడినట్టే, క్రీస్తుని గురించి మాట్లాడితే పరలోకం గురించి మాట్లాడినట్టే అన్నాడు. Being Christ means being in heaven. క్రీస్తులో ఉండుటే అంటే పరలోకములో ఉండుటే అన్నాడు. Just at this point, I will also want to quote Dr. Billy Graham. ఈ మాట చెప్పినప్పుడు బిల్లీ గ్రహాం గారు చెప్పిన మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. Somebody asked Billy Graham, where is heaven? బిల్లీ గ్రహాం గారిని ఎవరు అడిగినారు, పరలోకం ఎక్కడ ఉంటుంది? You know what was his answer? అప్పుడు ఆయన జవాబు ఏంటి తెలుసునా? Where Christ is there, heaven is there. క్రీస్తు ఎక్కడుంటే పరలోకం అక్కడే అన్నాడు. So same way, Rutherford also says the same thing. ఇప్పుడు రూథర్ఫోర్డ్ కూడా అవే మాటలు అంటున్నాడు. So being in heaven means being with Christ. అంటే పరలోకములో ఉండుట అంటే క్రీస్తుతో ఉండుటే. And in one of his letters he writes like this Rutherford. ఈ రూథర్ఫోర్డ్ తన లెటర్స్ లో ఒక మాట రాస్తాడు. Oh my Lord, if I could be in heaven without you, it could be hell. ప్రభువా, నేను పరలోకములో నీవు లేకుండా అక్కడ ఉంటే అది నరకములో ఉన్నట్టే అన్నాడు. Can you imagine? అర్థమైందా? If Christ is not in heaven, heaven will become a hell. పరలోకములో క్రీస్తే గనక లేకపోతే ఆ పరలోకమే నరకం అవుతుంది. But if Christ is in hell, that hell will be a heaven. అయితే ఒకవేళ నరకము అనే స్థలములో అక్కడ క్రీస్తు ఉంటే ఆ నరకమే పరలోకం అవుతుంది. What a great mystery. ఇది ఎంత గొప్ప మర్మం తెలుసు.